మూసీ బ్యూటిఫికేషన్ పనులు స్పీడప్ అయ్యాయి. అయితే ఆపరేషన్ మూసీకి వ్యతిరేకంగా అదే రేంజ్లో నిరసన గళం తీవ్రమవుతుంది. మూసీ రివర్ బెడ్లో జీహెచ్ఎంసీ చేస్తున్న మార్ఫింగ్పై ఆందోళన వెల్లువెత్తుతుంది. మరి మూసీ పరివాహక ప్రాంత వాసుల్లో గూడు కట్టుకున్న భయాల్ని పోగొట్టేందుకు జీహెచ్ఎంసీ చేస్తున్న ప్రామిస్లేంటి? హైదరాబాద్లో ఓవైపు హైడ్రా కూల్చివేతలు జోరుగా సాగుతుంటే మరోవైపు మూసీ ప్రాజెక్టులపై పరివాహక ప్రాంతాల్లోని ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న నివాసాలను కూల్చివేయాలని నిర్ణయించడం, ఆ ఇళ్లకు మార్ఫింగ్ చేస్తుండటంతో బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే మూసీ వాసుల్ని ఉన్న పలంగా దుర్మార్గంగా తరలించడం లేదంటుంది జీహెచ్ఎంసీ. అన్ని విధాలుగా ఆదుకునేలా తమ దగ్గర పక్కా ప్రణాళిక ఉందని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ తెలిపారు. ఆయన ఏం చెప్పారంటే, ప్రతి కుటుంబం నుంచి అంగీకారం తీసుకున్న తరువాతే తరలిస్తాం. డబల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాకే అక్కడ ఉన్న వారిని తరలిస్తామని దాన కిషోర్ తెలిపారు. డబల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర మౌలిక సదుపాయాలను హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తాం. ఇప్పటి వరకు 50 కుటుంబాలని ఒప్పించి సురక్షితంగా పునరావాసం కల్పించాం. పాత ఇంటి నుంచి 25 లక్షల విలువైన ఇళ్లలోకి వెళ్లే అవకాశం కల్పిస్తున్నాం. ఉపాధిని కోల్పోకుండా స్వచ్ఛంద సంస్థల సాయం తీసుకుంటున్నాం. ప్రతిభ లేని వారికి స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం. ఇలా నిర్వాహితుల్ని కన్న బిడ్డల్లా చూసుకునే బాధ్యతను తీసుకుంది జీహెచ్ఎంసీ అంటూ వివరించారు కిషోర్. మూసీ వెంట పార్కింగ్ సదుపాయాలు కల్పిస్తాం. మూసీ రివర్ ఫ్రంట్ పక్కనే 55 కిలోమీటర్ల పొడవైన ఈస్ట్ వెస్ట్ కారిడార్లను నిర్మిస్తామని దానా కిషోర్ తెలిపారు. ఈస్ట్ వెస్ట్ కారిడార్ల నిర్మాణంతో ట్రాఫిక్ తగ్గుతుందని, మూసీ వెంట పార్కింగ్ సదుపాయాలు, పార్కులు నిర్మిస్తామని అన్నారు. మొన్నటి వర్షాలకు హైదరాబాద్ మునిగిపోయిందని, మూసీ ప్రక్షాళన అనేది సుందరీకరణ కోసం చేస్తున్న పనులు కాదనే విషయం అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. మూసీలో ఉన్న నీటిని శుద్ధి చేసే ప్రాజెక్టును చేపట్టినట్టు దాన కిషోర్ తెలిపారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువులను 3800 కోట్లతో శుద్ధి చేయబడుతున్నట్లు వివరించారు. మొత్తంగా మూసీ ప్రక్షాళనపై స్పష్టతనిచ్చిన జీహెచ్ఎంసీ నిర్వాహితులకు ఎటువంటి ఆందోళన అవసరం లేదని భరోసా ఇస్తుంది. మూసీ బాధితులకు అండగా బీఆర్ఎస్. మూసీ బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. మూసీ ప్రక్షాళన పేరుతో తమ ఇళ్లను కూల్చేసేందుకు అధికారులు మార్కులు చేస్తున్నారని నిన్న బీఆర్ఎస్ నేతలకు గోడు వెళ్లబోసుకున్నారు బాధితులు. వారికి ధైర్యం చెప్పిన గులాబీ నేతలు కూల్చివేతలకు వ్యతిరేకంగా పోరాడుతామని హామీ ఇచ్చారు. కాసేపట్లో బీఆర్ఎస్ నేతలు హైదర్ షా కోటకు వెళ్లి బాధితులతో మాట్లాడనున్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.